అనేది నేను మాట్లాడింది అబద్ధమా నిజమా అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి అవసరం ఉన్నది. ఇక మరొక అంశం స్థానిక ఎన్నికల నిర్వహణ కోర్టు కేసులపై ఇవాళ డిస్కషన్ చేస్తారట. సో ఇవాళ క్యాబినెట్ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడినటువంటి ముగ్గురు మంత్రులు వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా అడ్డూరి లక్ష్మణ్ కావచ్చు, లేకపోతే వాకిటి శ్రీహరి కావచ్చు. సో వీరు కూడా కొత్త మంత్రులు మొదటిసారి క్యాబినెట్ భేటీలో హాజరు కాబోతా ఉన్నారు. ఇవాళ RRR అలైన్మెంట్కి సంబంధించిన దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ కావచ్చు, మరి రైతు భరోసా విజయోత్సవాలకు సంబంధించిన అంశం కావచ్చు, ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు. సర్పంచులు లేక గ్రామాలన్నీ విలవిల్లాడుతున్నాయి. గ్రామానికి పెద్ద దిక్కు ఎవరంటే సర్పంచ్. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, సావు వచ్చినా, ఏమొచ్చినా మొదటగా పోయేది సర్పంచ్ గడప దొక్కుతారు. సర్పంచ్ సాబ్ ఫలానా ప్రమాదం జరిగింది, ఫలానా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి పొద్దుగా లేచి సర్పంచ్ ఇంటికి పోతారు. ఓట్లేసినోడు సర్పంచ్ని తిట్టినప్పటికీ, సర్పంచ్ని పొగినప్పటికీ సర్పంచ్ దగ్గరికి పోతేనే కొన్ని పనులు అవుతాయి. ఎందుకంటే ఊళ్ళో 24 గంటలు 24/7 అందుబాటులో ఉండేది ఒక సర్పంచ్ మాత్రమే, వాడు మంచోడైనా చెడ్డోడైనా. సో అటువంటి సర్పంచులు లేక ఏడాదిన్నర గడుస్తున్నది, గ్రామాలు కుంటుపడుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా దీన్ని సాగదీస్తా పోతా ఉన్నారు. మరి ఇవాళ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ఛాన్స్ కనబడుతున్నది. సో రాజ్యాంగంలోని 243D ప్రకారం ఒక ప్రత్యేక జీవో ద్వారా మరి సర్పంచ్ ఎన్నికలు చేయొచ్చని ఇప్పటికే కొన్ని బీసీ సంఘాలు చెప్తున్నాయి. మరి ఈ బీసీ సంఘాల చెప్తున్నటువంటి ఆ జీవో తీసుకొస్తారా, లేకపోతే కోర్టు కేసులకు సంబంధించి ఏమైనా క్లారిటీ తీసుకుంటారా, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటారా తెలియదు. కానీ ఇవాళ మాత్రం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే అనేటువంటి ఒక డిమాండ్ అయితే తెలంగాణ ప్రజల నుంచి వస్తూ ఉంది. కాబట్టి చూడాలి ఇవాళ ఏం డిస్కషన్ చేస్తారేనండి. ఆల్మోస్ట్ ఇవాళ డిస్కషన్ చేస్తారు కొంత అనేది చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఇక ఇంకో వార్తనే ఉన్నది. పెళ్ళైన నెలకే భర్తను చంపిన భార్య నువ్వంటే ఇష్టమని బతిమిలాడి వివాహం చేసుకు